ఆ రోజుల్లో పరిసయ్యులు శాస్త్రులు ఏదో ఒక విధమైన ఎలిగేషన్ తీసుకొస్తూ ఉంటారన్నమాట ప్రభు దగ్గరికి. ఏదో ఒక విధంగా కొన్ని మాటలతో ప్రభువును శోధించాలి, ప్రభువులో తప్పులు పట్టాలని అనేకమైన విధమైనటువంటి తంత్రాలు కల్పించుకొని ప్రభు దగ్గరికి వస్తూ ఉంటే ప్రభు వారికి ధీటైన సమాధానం ఇస్తూ ఉన్నారు. ప్రభు శిష్యులు ఉన్నారు, వారు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. అలా చేయకూడదు కదా. సంత వీధుల్లోకి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు చేతులు కాళ్ళు కడుక్కోవాలి, తల మీద నీళ్లు చల్లుకోవాలి కదా. మన పితరులు ఇదిగో ఈ విధమైనటువంటి ఆచారాలు మనకు కలుగు చేశారు కదంటే, మీ పితరుల యొక్క ఆచారాలు వ్యర్థమైన ఆచారాలు, అవి నిష్ప్రయోజనం. మీరు చేసే ఆరాధన వ్యర్థమైనటువంటి ఆరాధన, అది మనుషులు కల్పించినటువంటి ఆరాధన. మరి మనుషులు కల్పించిన ఆరాధన మనం చేయాలా? దేవుడు మనకు నేర్పించిన విధంగా దేవుని మనం ఆరాధన చేయాలో కొద్ది విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియమైన వారిని అపవిత్రపరిచేవి చాలామంది అంటారు, మనం అది తినకూడదు, మనం ఇది తినకూడదు అని చెబుతూ ఉంటారు. పౌలు గారు తిమోతితో ఏమన్నాడంటే, దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుంటే ఏది నిషేధింపదగింది కాదు. మీ ప్రార్థనల ద్వారా మీ ముందు ఉంచబడినటువంటి ఆహార పదార్థాలు పరిశుద్ధపరచబడతాయి. భోజనం చేసే ముందు దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈ ఆహారాన్ని పరిశుద్ధపరచండి, ఈ ఆహారం వలన వచ్చు బలము నీ సేవలో వాడుకోండి, ఈ ఆహారం లేక బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నీ బిడ్డలకు దయచేయమని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆహారాన్ని పుచ్చుకుంటే దేవుడు ఆహారాన్ని పరిశుద్ధపరుస్తాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. నీ ప్రార్థన ద్వారా అనేకులకు ఆహారాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. మీకు ఏది తినాలనిపిస్తే అది తినండి. కటికవాని అంగట్లో అమ్మేదేది కూడా తినండి. మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తే తినొద్దు. మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దించకపోతే అది తప్పు కాదు. మీకు ఏది తినాలనిపిస్తే అది తినండి, కానీ ప్రార్థనాపూర్వకంగా తినండి. అది మీకు ఆరోగ్యం. మనము ఏ ఆహారమైనా తిన్నాం, ఈ ఆహారం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? లోపలికంటే మన పొట్టలోకి వెళ్ళింది. మనం మంచినీళ్ళు తాగినా, ఆహారం తిన్నా ఎక్కడికి వెళ్ళింది? పొట్టలోకి వెళ్ళిద్ది. తర్వాత అది బహిర్భూమికి వెళ్ళిపోతాం, అయిపోయింది. కానీ మనం కొన్ని చెప్పుడు మాటలు, కొన్ని తప్పుడు మాటలు వింటూ ఉంటాం. అవి ఎక్కడికి వెళ్తాయి? పొట్టలోకి వెళ్తాయా? హృదయం ఎక్కడుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నాడంటే, వెలుపల నుండి వచ్చేవి ఏది కూడా మనుషుని అపవిత్రపరచవు. నేను దారి పొడుగునే వెళ్తున్నాను, ఎవరో బూతులు మాట్లాడుకుంటున్నారు, అవి నా చెవును పడ్డాయి, నేను అపవిత్రుడినా? వాళ్ళు గొడవాడుకుంటే, వాళ్ళు బూతులు మాట్లాడుకుంటే అవి నా చెవును పడితే నేను ఎలా అపవిత్రుడిని అవుతాను? నాలో నుండి బయటికి వెళ్తే నేను అపవిత్రుడిని అవుతాను. నాలో నుండి అంటే మనలో నుండి బయటికి ఏదైతే వెళ్ళిదో అది అపవిత్రం. ఇప్పుడు బాగా పని చేస్తాం, చెమటలు పోస్తాయి. ఆ చెమటలు పోసినప్పుడు మనం స్నానం చేయాలనిపించింది కదమ్మా. స్నానం చేస్తేనే కదా మనం ప్రశాంతంగా ఉండేది. అలాగే మనలో నుండి ఏది బయటికి వెళ్ళిద్దో అది మనల్ని అపవిత్రపరిచిద్దే, కానీ వెలుపల నుండి లోపలికి వచ్చేది ఏది కూడా మనల్ని అపవిత్రపరచవు. మనం అపవిత్రపరచబడము. ఒకవేళ వాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనమే చేశారనుకుందాం, చేస్తే ఆహారం ఎక్కడికి వెళ్తుంది? పొట్టలోకి వెళ్తుంది. పొట్టలోకి వెళ్ళింది బహిర్భూమికి వెళ్ళిపోయింది. దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. దానివల్ల ఏమైందంటే రోగాలు వస్తాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. చేతులు కడుక్కొని భోజనం చేయటం మంచి అలవాటు, కానీ మన హృదయాన్ని మనం పరిశుభ్రపరుచుకోవాలి. వ్యర్థమైనటువంటి ప్రతి మాటలు మనము వినుకోకుండా వాటికి మనం దూరంగా ఉండాలి. ప్రభు అన్నాడు, వెలుపల నుండి వచ్చేవి మనిషిని అపవిత్రపరచవు, కానీ మనిషిలో నుండి బయటికి వెళ్ళేవే మనిషిని అపవిత్రపరుస్తాయి. నువ్వు తెల్ల బట్టలు కట్టుకున్నా, 3 పూట్ల స్నానం చేసినా, సెంటు రాసుకున్నా, నువ్వెంత పరిశుభ్రంగా ఉన్నా కానీ, అర్థమవుతుందా, మనుషుల దృష్టికి నువ్వు పరిశుద్ధుడిగా కనబడతావేమో, కానీ
దేవుని దృష్టికి మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పరిశుద్ధుడిగా కనబడలేవు. యెషయా గ్రంథం 64:6 మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. చాలమ్మా. ఇక్కడ యెషయా ప్రవక్త దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మనమందరము అపవిత్రుల వంటి వారమే. ఎందుకంటే బయట నుండి వచ్చేదానికంటే కూడా మనలో నుండి వెళ్ళేవే ఎక్కువగా కనబడుతున్నాయి మనకి. చాలామంది కొన్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటారు, పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. వాటి వల్ల మనం చేసినటువంటి పాపాలన్నీ పోతాయని వారి నమ్మకం. పాపాలు పోవటానికి దాన ధర్మాలు చేస్తే పాపాలు పోతాయని ఎవరు చెప్పలేదు. కొర్నేలి అనే ఒక భక్తుడు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆయన శతాధిపతి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రజలకు బహుదాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. మరి బహుదాన ధర్మాలు చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే వ్యక్తికి రక్షణ అవసరమా? ఇంకా రక్షణ అవసరం లేదు కదా. కానీ పేతురు వచ్చి దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత ఆయన రక్షించబడ్డాడు. కనుక ఇక్కడ యెషయా ఏమన్నాడంటే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మురికి గుడ్డలు ఎలా ఉంటాయి? మురికి గుడ్డలు కట్టుకున్న వాళ్ళని ఇష్టపడతాం మనం, మన పిల్లలైనా ఇష్టపడం. ముందు ఆ బట్టలు వదిలి స్నానం చేసిరా అని చెప్తాం అన్నమాట. కాబట్టి మన నీతి క్రియలు ఎలా ఉన్నాయంటే మురికి గుడ్డలలాగా ఉన్నాయట. అపవిత్రమైన ప్లేట్లో ఎన్ని రకాల రుచికరమైన భోజన పదార్థాలు పెట్టినా వాటిని ఎవరు తినరు. అలాగే మనం పాపంలోనే ఉండి శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తూ ప్రజలకు దాన ధర్మాలు చేస్తూ పుణ్యాలు చేస్తూ ఉంటే మనము అనుకోవచ్చు మనం ఇన్ని పుణ్యాలు చేస్తున్నాం కాబట్టి మనం నీతిమంతులమని. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన నీతి క్రియలన్నీ ఆయన దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నాయట. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములన్నీ నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, మీరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు, మీరు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మనుషుల్లో లోపల నుండి బయటికి వెళ్ళేది ఏంటి అమ్మా? మనం మాట్లాడే మాటలు. మనలో నుండి బయటికి వెళ్ళేది మనం మాట్లాడే మాటలు. మనలో నుండి బయటికి వెళ్ళే కొన్ని పాపాల గురించి ప్రభు చెబుతున్నాడు. అది చదువుదాం. 19 నుంచి చూడు. ఇప్పుడు తిన్న ఆహారము వాని హృదయంలో ప్రవేశింపగా కడుపులోనికి ప్రవేశించిద్దట. ఇందాక నేను చెప్పాను కదమ్మా, తిన్న ఆహారము హృదయంలోకి ప్రవేశించదంట. నువ్వు కారం గడ్డలు తిన్నా, పంచభక్ష పరిమాణాలు తిన్నా అది కడుపులోనికే వెళ్ళిద్ది కానీ హృదయంలోకి వెళ్ళదు. అది వాని హృదయంలో ప్రవేశింపగా కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మన కడుపు ఏం చేసిద్దంట? మనం తిన్న భోజన పదార్థాలన్నిటిని కూడా పవిత్రపరిచేసిద్దంట. మనకి ఎటువంటి హాని చేయనీకోకుండా శుభ్రంగా అరిగించుకొని బహిర్భూమికి వెళ్తాం మనం. ప్రభు అంటున్నాడు, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునవి మనుషుని అపవిత్రపరుచును. అంటే మనుషుల్లో నుండి బయటికి వెళ్ళేది ఏంటి అంటే, మీరు అన్నారు మనం మాట్లాడే మాటలు అన్నాం. మనం మాట్లాడే మాటలు అన్నారు. చూడండి ఏమి వెళ్తాయి అంటే, మనుషుని హృదయంలో నుండి ఏమి వెళ్తున్నాయి అంట? దురాలోచనలు. ఎక్కడి నుండి? హృదయములో నుండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తే వారు వారి మార్గములను చెరిపివేసుకున్నారు. నరుని యొక్క హృదయాలోచన వారి బాల్య దినముల నుండే చెడ్డదంట. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. ఎవరో నిన్ను మోసం చేయాల్సిన అవసరం లేదు.
నిన్ను నువ్వే మోసం చేసుకుంటావు.